ఎకనామిక్ స్టడీస్ ఉద్యోగరత్నతో విశాల్ను సత్కరించింది. కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన ఈ యంగ్ తరంగ్ పేరు మంచాల విశాల్. 23 ఏండ్లకే మనోడు అంతర్జాతీయ వేదికపై దుమ్ము దులిపిండు. పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలను పక్కకు నెట్టి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును ఒడిసి పట్టుకున్నాడు. 2010 సంవత్సరానికి గాను ఉద్యోగరతన్ అవార్డుకు ఎంపికై అతి చిన్న వయసులోని సంచలన యువ వ్యాపారవేత్తగా రికార్డు సాధించిండు. ఉద్యోగరతన్ అవార్డుతో ఫేమస్ అయిన విశాల్ చిన్నప్పట్నుంచే చదువులో హుషారుగా ఉండేటోడు. సామాజిక సమస్యలపైన చక్కటి అవగాహన పెంచుకున్నాడు. కాంపిటీషన్లలో పాల్గొని అనేక బహుమతులను గెలుచుకున్నాడు. ఇంటర్ దాకా కోరుట్లలోనే చదివిన విశాల్ హైదరాబాద్లో డిగ్రీ కంప్లీట్ చేసిండు. ఆ తర్వాత ఢిల్లీలోని ఐఐపీఎంలో జాయిన్ అయిండు. ప్రాజెక్టు వర్కులో భాగంగా బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించిన విశాల్కు వ్యాపారంపై గురి కుదిరింది. ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే ఢిల్లీలో వాస్ట్ టెక్నాలజీస్ అనే సంస్థను స్థాపించిండు. అంతర్జాతీయ మొబైల్ టెక్నాలజీని అనుసంధానం చేస్తూ వ్యాపార సంస్థలకు ప్రచార మాధ్యమంగా ఈ సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నది. ఐటీ రంగంలో అతి కొద్ది కాలంలోనే ఈ సంస్థ పాపులర్ అయింది. ఒక్క సంవత్సరంలోనే 300% వృద్ధి రేటు సాధించింది. దీంతో ఈ యువ వ్యాపారవేత్త పేరు మారుమోగింది. విశాల్ సంస్థపై మీడియాలో అనేక కథనాలు వచ్చినాయి. ఇక మనోడు వెనుదిరిగి చూడలేదు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ అందించే ఉద్యోగరతన్ అవార్డుకు నామినేషన్ పంపించిండు. వ్యక్తుల సేవలు, ప్రమాణాలు, క్రియేటివిటీ, పారదర్శకతను పరిగణనలోకి తీసుకున్న ఐఈఎస్ విశాల్ను 2010 సంవత్సరానికి ఉద్యోగరత్నగా ఎంపిక చేసింది. దీంతో వ్యాపార రంగంలో దిగ్గజాలైన విజయ్ మాల్యా, రామ్కిషన్ సింగ్ బజాజ్, పారామౌంట్ ఎయిర్వేస్ అధిపతి త్యాగరాజన్ తర్వాత ఉద్యోగరతన్ అవార్డు అందుకున్న ఘనత సాధించిండు విశాల్. జనవరి 13న థాయిలాండ్లో జరిగిన ఇంటర్నేషనల్ మీట్లో ఆ దేశ ఉప ప్రధాని కార్న్ దబ్బరసి చేతుల మీదుగా విశాల్ సగర్వంగా ఉద్యోగరతన్ అవార్డును అందుకున్నాడు. అలాగే 2010 రీటైల్ మ్యాగజైన్లో విశాల్ను యంగెస్ట్ సీఈఓగా ప్రచురించింది. అయితే ఎప్పుడైతే మేము మా యొక్క కంపెనీ వివిధ మ్యాగజైన్స్లో వచ్చిందో వాళ్ళు మా కంపెనీని ఇన్వైట్ చేశారు నామినేషన్ కోసము. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క క్వాలిటీ మేనేజ్మెంట్ కానీ ఆ తర్వాత మా యొక్క ఐడియాస్ కానీ వాళ్ళు క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత ఎప్పుడైతే మేము ఫంక్షన్కి వెళ్ళాము థాయిలాండ్లో జరిగినట్టు బ్యాంకాక్లో, ఐ వాజ్ ది యంగెస్ట్ సీఈఓ అమంగ్ ఆల్ ఆఫ్ దెమ్. ఈ అవార్డు ఇప్పటి వరకు అందుకున్న వాళ్ళందరిలో నేను యంగెస్ట్ సీఈఓగా నన్ను గుర్తించడం జరిగింది. 23 సంవత్సరాల వయసులోనే ఈ అవార్డు తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తిగా రికార్డుని వాళ్ళు నాది నమోదు చేసుకున్నారు ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ వాళ్ళు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా సొంత ఊరి ముచ్చట్లను విశాల్ ఎన్నడూ మర్చిపోడు. తన లెక్కనే ఊరికి దూరంగా ఉంటున్న వాళ్ల కోసం కోరుట్ల.co.in అనే వెబ్సైట్ను ఓపెన్ చేసిండు. దీంట్లో లాగిన్ అయితే చాలు ఊరి ముచ్చట్లు, వింతలు, విశేషాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు ఈ వెబ్లో రక్తదాతల పూర్తి సమాచారం అందుబాటులో ఉంచిండు విశాల్. ఎవరికైనా రక్తం అవసరమైతే వారికి ఫోన్ చేసి కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. యంగెస్ట్ బిజినెస్ మ్యాన్ గా సంచలనాలు సృష్టిస్తున్న విశాల్ ఎందరో యువకులకు ఆదర్శంగా నిలిచిండు. ఈ తెలంగాణ బిడ్డ మరిన్ని విజయాలు సాధించాలని మనము కోరుకుందాం. దేశ రాజకీయాల్లో ప్రాధాన్యం కలిగిన 3 ప్రధాన కేసులపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక విచారణ జరపనున్నది. నల్లధనం కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా పీజే థామస్ నియామకం, సోహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కు సంబంధించిన కేసుల్లో వాద ప్రతివాదనలు విననుంది. విదేశీ బ్యాంకుల్లో నల్లధనం కూడబెట్టుకున్న భారతీయుల వివరాలను వెల్లడించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. ఛత్తీస్గఢ్లోని బస్తా జిల్లా పరస్గాంలో రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థులు తీసిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులు ర్యాలీగా పోతున్న సమయంలో లారీ వచ్చి ఢీకొట్టడంతో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ సంఘటనపై విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు.